నిజమే, ధైర్యం కలిగి ఉండాలి, భయపడకూడదు. నీ ఎదురుగా ఏ సమస్య వచ్చినా సరే భయముతో నువ్వు నలిగిపోకూడదు, చితికిపోకూడదు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ప్రభు నీకు నీడగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడే నీకు తోడుగా నీడగా ఉన్నాడు. భయంకరమైనటువంటి ఎన్నో సమస్యలను చుట్టుముట్టినా సరే, భయం అనేది నీలో కలగజేసినా సరే భయపడక ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ఉండాలి. రెండవదిగా, శ్రమలు ఎన్ని వచ్చినా సరే, ఎవరన్నీ నిన్ను నిందించినా సరే ధైర్యం కలిగి ఉండాలి. నేను చచ్చిపోతా, నేను బ్రతకను, నేను చనిపోతా. ప్రార్థన చేసుకోండి, ప్రభుని అడగండి, ప్రభువా నాకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని శోధనలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు అలుముకున్నా సరే నేను వాటిని చూసి భయపడను, ధైర్యాన్ని కోల్పోనయ్యా, నిబ్బరం కలిగి ఉంటానయ్యా. దేవుని అడగండి, దేవుని అడగండి. చేసుకో, ప్రార్థన చేసుకో. యేసుని ఎదుర్కొనుటలో, యేసుని కలుసుకొనుటలో, యేసుని పట్టుకొనుటలో నీకు ధైర్యం కావాలి. చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ యేసు ప్రభును ముట్టుకోవాలంటే భయము. ఎవరేమంటారో, ఎవరేం చేస్తారో అనే భయము. కానీ అయినప్పటికీ నీ ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభు యొక్క చెంగును ముట్టిందండి. ఆ చెంగులోనే స్వస్థత. నిజమే, యేసును నువ్వు ముట్టుకోవాలి, యేసును నువ్వు తాకాలి. ధైర్యమునివ్వండి దేవా అని అడగండి. ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి. నా ఆత్మీయ స్థితిలో ధైర్యంతో నింపండి. దేవుని అడగండి, దేవుని అడగండి. దేవుడే మనకు సహాయం చేయాలి. ఏ నరమానవుడు మనకి ఇవ్వడండి ధైర్యాన్ని. కుటుంబంలో ఎంతో ఒత్తిడి, కానీ నీ రోగం నిన్ను బాధ పెడుతుందా? దేవా నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నా పిల్లలు ఏమైపోతారో అని నాకు భయం అవుతుంది ప్రభు, నాకేం జరుగుతుందో అని నాకు భయం అవుతుంది ప్రభు. నాకు ధైర్యం కావాలి, శక్తి కావాలి, బలము కావాలి. నా కుటుంబాన్ని చేయి విడవద్దు దేవా, నా కుటుంబాన్ని మరవద్దు దేవా. 2 చేతులు చేసి జోడించి ప్రార్థన చేసుకుంటామా. నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడి ఉన్నాడు. దేవా నీకు స్తోత్ర ప్రభు అని అడగండి. ధైర్యం ఇవ్వండి దేవా అని అడగండి. యెహోషువ ధైర్యం లేకపోగా దేవుడు అతనితో మాట్లాడి, యెహోషువ ఇదిగో నేను నీకు ధైర్యం ఇస్తాను, నిబ్బరంతో నువ్వు ముందుకు సాగు అని చెప్పినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల సైన్యం అంతటిని కూడా ముందుకే సాగనిచ్చాడండి. బలహీన పడకూడదు, ఎక్కడ కూడా నువ్వు చితికిపోకూడదు. చావు చావు అనే చావు నువ్వు కోరుకోవద్దు. నేను విడిచిపెడతాను, నేను మర్చిపోతాను, నేను ఇంటిలో ఉండను, వెళ్ళిపోతాను అని నువ్వు అనవద్దు. అక్కడే ఉండి నువ్వు జయించాలి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి హస్తము పైకెత్తినట్లయితే దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలని, భయపడకుండా ధైర్యాన్ని ఇవ్వాలని, శ్రమలలో శోధనలలో మీకు ధైర్యాన్ని ఇవ్వాలని, యేసుక్రీస్తును పట్టుకొనుటలో ముట్టుకొనుటలో ఆయన దగ్గరికి చేరుటలో ధైర్యంగా ఉండాలని ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. నీ ప్రజల నిమిత్తము ప్రార్థిస్తుండగా ఈ నందుకొట్కూరు ప్రాంతంలో, అలాగే ఈ లైవ్ వీడియో చూస్తున్న వారికి యేసు నామములో ధైర్యమును పొందుకుందురుగాక. ఏ సమస్యలతో మీరు భయపడుతున్నారో ఆ సమస్యల గుండెనే, ఆ భయంకరమైన విషయంలోనే ధైర్యాన్ని పొందుకుందురుగాక. మిమ్మల్ని వేధిస్తున్న శ్రమలు, శోధిస్తున్న శోధనలు, వీటిలో కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చునుగాక. ఎవరైతే చచ్చిపోదాము, శాశ్వతము సస్తము అనుకుంటున్నారో వారి చావులు వారి నుండి దూరము చేయనుగాక.
దేవునిలో నిలబడేటట్టుగా, దేవుని పట్టుకొనుటలో ముట్టుకొనుటలో దేవుడు ధైర్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు కృపతో మనల్ని నింపునుగాక. దేవుడు మనల్ని అంతము వరకు కాపాడునుగాక. యేసయ్యా మరొక్కసారి మీకందరికీ ధైర్యాన్ని ఇచ్చి నిబ్బరమైనటువంటి హృదయంతో నింపమని కోరుకుంటూ క్రీస్తు యేసు అను నామములోనే అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.